వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. నీ రీప్లేస్మెంట్ సర్జరీకి సంబంధించిన టాపిక్ని మనకు తెలియజేయడం కోసం, అసలు నీ రీప్లేస్మెంట్ అనేది ఎందుకు చేయాలి, ఎటువంటి సందర్భంలో చేయాలి అనే టాపిక్ని మనందరికీ వివరించడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయితే చాలామంది చేయించుకుంటున్నారు సార్. అసలు ఇది ఎటువంటి సందర్భాల్లో చేయాల్సి ఉంటుంది సార్? మోకాలు మార్పిడి శస్త్రచికిత్స అండి. సుమారు గత 50 సంవత్సరాలుగా మా ఎముకల వైద్యంలో వచ్చిన ఒక విప్లవాత్మకమైన అభివృద్ధి అండి. హిప్ రిప్లేస్మెంటు, దాని తర్వాత నీ రిప్లేస్మెంటు. ఇది ఒక రకంగా మోకాళ్ళు నొప్పులతో బాధపడే వాళ్ళకి ఒక రకంగా ఒక వరం అని చెప్పుకోవచ్చు. అంటే అసలు కదలిక లేక నొప్పుతో బాధపడుతూ ఇంటి పట్టున ఉండిపోవాల్సిన రోగులకి మరలా కదలిక ఇచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళకి స్వతంత్రత ఇచ్చి వాళ్ళు ఇతరుల మీద ఆధారపడకుండా నొప్పి లేకుండా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకునేలాగా వచ్చిన వరం అన్నమాట. సో ఇది ఒక రకంగా ఒక విప్లవాత్మకమైన దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవచ్చు ఈ ఆపరేషన్. ఓకే, అయితే ఈ సర్జరీ అయిపోయిన తర్వాత పెయిన్స్ అనేది ఇంకా ఉండదా సార్? ఇంచుమించు అంటే మోకాళ్ళు ఏ నొప్పులతో బాధపడుతున్నారో ఆ నొప్పులు మొత్తం పూర్తిగా తగ్గుతాయండి. కానీ ఆపరేషన్ అన్న తర్వాత కొంచెం వేరే చిన్న చిన్న నొప్పులు ఇబ్బందులు ఉండొచ్చు. కానీ వాళ్ళు ఆపరేషన్ ముందు వాళ్ళు పడే బాధతో పోల్చుకుంటే తర్వాత వచ్చే చిన్నగా నొప్పుల్ని నిజానికి లెక్కలో తీసుకోవాల్సిన అవసరం ఉండకూడదు. ఓకే, అయితే సర్జరీకే కంపల్సరీ వెళ్ళాలా, లేదంటే సర్జరీ కాకుండా ఇంకేమైనా ఆప్షన్ ఉంటుందా సార్? అంటే మా సౌకర్యం కోసం, పేషెంట్స్కి అర్థం చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ అరుగుదల, ఏ కీలైనా సరే అరుగుదలని మనం 4 దశలు అని చెప్తాం అనమాట. మొదటి దశ, 2, 3, 4 అని చెప్పేసి. సో మొదటి దశలో ఏమంటే సాధారణంగా వ్యాయామాలు, ఎప్పుడైనా కొంచెం నొప్పి బిళ్ళలు చిన్నవి అంటే పారాసిటమాల్ లాంటి వేసుకుంటే చాలు. ఇంకా 2, 3 దశలు వచ్చేప్పటికి కొంచెం ఈ మోకాళ్ళకి గుంజు పట్టే మందులు అవి ఉన్నాయండి. అవి ఒకవేళ ముఖ్యంగా పేషెంట్లు బరువు ఎక్కువ ఉంటే మాత్రం బరువు తగ్గమని మోకాళ్ళు వ్యాయామం చేయడాలు అలాంటివి, అప్పుడప్పుడు మోకాళ్ళలోకి గుంజు పట్టే ఇంజెక్షన్స్ ఉన్నాయి, అవి కూడా ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి చూస్తాము. అంటే 2, 3 దశల నుంచి 4వ దశకి వెళ్లకుండా చూడడానికి ఎంతకాలం వీలైతే అంతకాలం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఒకసారి 4వ దశకి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ చిన్న చిట్కా వైద్యాలు ఏమి పనికిరావు. 4వ దశలో ఉన్నారు అంటే మీకు ఏకైక వైద్యం ఆపరేషన్, అంతే. అది తప్ప వేరే ఆప్షన్ లేదండి. ఓకే, అయితే సర్జరీ ఫెయిల్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? సర్జరీ అంటే ఇప్పుడు ఏ రకమైన సర్జరీలైనా కూడా ఎప్పుడైనా వేరే కారణాల చేత ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఏ సర్జరీ ఫెయిల్ కాని ఆపరేషన్ అనేది ఏమి ఉండదు ఓకండి. కానీ ఎప్పుడైనా కూడా ఒక సక్సెస్ రేట్ అనేది 90-95% కన్నా ఎక్కువ ఉంది అంటే ఇంకా అంతకు మించిన మంచి ఆపరేషన్లు ఉండవు ఏదైనా. సో ఏ ఆపరేషన్ కన్నా చిన్న పర్సంటేజ్ ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. కానీ ఇది గత 50 సంవత్సరాలుగా ఇది ఎంత మంచి ఆపరేషను అని రుజువైంది అంటే దాని అర్థం చాలా మంచి ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ ఉందని అర్థం అనమాట. కాబట్టి నిరభ్యంతరంగా ఎవరికైనా సరే మొహాట లేకుండా ఈ ఆపరేషన్ మంచి ఆపరేషన్ చెప్పొచ్చు. ఓకే, అయితే సార్ కొంతమందికి అంటే కొన్ని రకాల సర్జరీస్ చేసినప్పుడు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటాయి. దీనివల్ల మనకు అట్లా వచ్చే అవకాశం ఏమైనా అంటే దీనికి ఏమంటే ముందు పేషెంట్ సంబంధించిన కార్యక్రమాలండి. అంటే వాళ్ళు ఎముకలు గట్టిగా ఉండకపోవడం కానీ, వాళ్ళ కండరాలు గట్టిగా ఉండకపోవడం కానీ, లేకపోతే ఆపరేషన్ తర్వాత వాళ్ళు సరైన సూచనలు పాటించకపోవడం కానీ వలన వచ్చే ఇబ్బందుల్ని కొంచెం సైడ్ ఎఫెక్ట్లు అనుకుంటారు వాళ్ళు. కానీ ఆ జాగ్రత్తలు ఏదో ముందే తీసుకుంటే, అలాగే ఇప్పుడు సమానంగా బరువు ఉన్న వాళ్ళకి, ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ తర్వాత కోలుకోవడంలో కూడా మార్పులు ఉంటాయండి. ఇప్పుడు నేను 30 సంవత్సరాల వయసులో బాగా పరిగెట్టాను, ఇప్పుడు 60 సంవత్సరాలకు నేను ఆపరేషన్ చేయించుకున్నాను, ఇప్పుడు కూడా అలాగే పరిగెట్టాలి అంటే అలా అవ్వదు. ఎందుకంటే మీకు వయసుతో సరిపడా చేంజెస్ కూడా వస్తాయి కాబట్టి దాని సైడ్ ఎఫెక్ట్స్ అనుకోకూడదు. కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు నేను యాక్టివ్గా ఉండి అంటే ఫుట్బాల్ ఆడతాను అంటే అలా జరగదనుకోండి, కానీ చెప్తున్నాను అనమాట. అలా ఫుట్బాల్ ఆడతాను అలాంటి, లేదా నేల మీద ఎప్పుడు నాకు బాసింపట్టు వేసుకుని కూర్చోవడం అలవాటు, నేను అలాగే కూర్చుంటాను అంటే అవి కొన్ని
అలాగే మన మన న్యాచురల్ స్టైల్ ఇండియన్ స్టైల్ బాత్రూమ్ వాడుతాను నేను అలా అటువంటివి మాత్రం వద్దని చెప్తాము. ఓకే. కానీ ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉండి నేను కొన్ని స్విమ్మింగ్ బాగా చేసుకుంటాను, రోజు ఉదయం 4-5 కిలోమీటర్లు నాకు నడక అలవాటు, నడుస్తాను అలా అన్న వాళ్ళకి, చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటాం అన్న వాళ్ళకి, అలాగే కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు, అంటే నేను ఏదో కొంచెం డబుల్స్ టెన్నిస్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఆడతాను అన్న వాళ్ళకి అభ్యంతరాలు ఉండవు, అవి చేసుకోవచ్చు. ఓకే. ఫుడ్ విషయానికి వస్తే ఏమైనా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? ఆహారం అండి, ఆహారం మన ఆరోగ్యం బాగా ఉండడానికి ఏ రకమైన ఆహారం తీసుకోవాలో అదే ఆహారం, అంతే, మార్పులు ఏమి లేవు. ఒకే ఒకటి ఏంటంటే అందరికీ చెప్పేది, చాలామంది పాటించింది ఏంటంటే బరువు చూసుకోవడం అనమాట. మేమీ తినలేదు అనుకుంటూ ఉంటారు, బరువు పెరుగుతూ ఉంటారు. ఆ బరువు సరిగ్గా ఉంటే మొఖాలుగా కదండి, ఒంట్లో ఏ ఆర్గానికైనా ఆరోగ్యానికి సమానమైన బరువు ఉండడం అనేది చాలా ముఖ్యం. ఆ జాగ్రత్త పాటిస్తే చాలు. ఓకే. అయితే జనరల్గా సర్జరీస్ అనేసరికి షుగర్, బీపీ ఇలాంటివి ఉన్న వాళ్ళ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ విషయంలో ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఏదైనా ఇలాంటిది మేజర్ ప్రొసీజర్ కాబట్టి మేమేమంటే ఈ బీపీ ఉన్న వాళ్ళకి, బీపీ కానీ హార్ట్ కండిషన్ ఉన్న వాళ్ళకి అవన్నీ ఆ సంబంధించిన డాక్టర్స్ చేత చూపించి వాళ్ళు పేషెంట్ సరిగా ఉన్నారు, అన్నీ కంట్రోల్లో ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే ఈ ఆపరేషన్ చేస్తామండి. ఎందుకంటే ఇది అప్పటికప్పుడు ప్రాణాలు ఇచ్చే ఆపరేషన్ ఏం కాదు, మనకి తోచినప్పుడు మన వీలుని బట్టి చేసుకునే ఆపరేషన్ అది. కాబట్టి మనకు టైం ఉంటుందన్నమాట. సో షుగర్ కంట్రోల్ అయిన వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేసి, హార్ట్ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి హార్ట్ అది ట్రీట్మెంట్ ఇచ్చి అవన్నీ సరే అయిన తర్వాత ఆపరేషన్ చేస్తాం. ఈ ఆపరేషన్ వల్ల ఇండైరెక్ట్గా మీకు వచ్చి ఇంకో లాభం ఏంటంటే, షుగర్ పేషెంట్లని ఆ డాక్టర్ బాగా నడవాలి, వ్యాయామం చేయాలి అని చెప్తారు. కానీ మోకాళ్ళ నొప్పులు ఉంటే మీరు వ్యాయామం చేయలేరు, నడవలేరు కదా. అలాగే గుండె వ్యాధి డాక్టర్లు ఏమంటారంటే, మీరు ఉదయం సాయంత్రం నడవాలి, బీపీ తగ్గించుకోవాలి అని చెప్తారు. అన్నీ చేయడానికి మీరు నడకో, స్విమ్మింగో ఏదో చేయాలి కదా. అవన్నీ చేయడానికి ఏది అవసరం? కాళ్ళు అవసరం. కాబట్టి మేము మోకాళ్ళ ఆపరేషన్ చేసామనుకోండి, ఆ రోగులకి మీరు షుగర్ బాగా కంట్రోల్ చేసుకోవచ్చు, బీపీ బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఉదయం సాయంత్రం కావాలంటే 3-4 కిలోమీటర్లు మీరు సుఖంగా నడవచ్చు. ఆ నడకతో మిగతా శరీర ఆరోగ్యం బాగుపడుతుంది. అంటే మోకాళ్ళ నొప్పులకి మోకాళ్ళ వైద్యం అక్కడితో పరిమితం కాకుండా మిగతా శరీర ఆరోగ్యం బాగు చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా చేయించుకోవాలి. ఓకే. అయితే మీరు అంటే లెవెల్ 4 వరకు వచ్చి ఇంకా ఛాన్స్ లేదు అంటేనే సర్జరీ అన్నారు కదా సార్. దానికన్నా ముందు మనం చేయాల్సిన ట్రీట్మెంట్స్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా సార్? అడ్వాన్స్ ట్రీట్మెంట్లు అదే గుంజు పట్టేది అన్నట్టుగా అన్నాను నేను. ఈ రకరకాల ఇంజెక్షన్స్ ఉన్నాయండి. అంటే మన శరీరంలో ఉన్న రక్తం తీసి ఆ రక్తంలో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ అవి ఇంజెక్ట్ చేయడం కానీ, లేదు అంటే కమర్షియల్గా ప్రిపేర్ చేసిన హైలూరినిక్ యాసిడ్ అని ఉంది, అవి అంటే గుంజు పట్టేది అనమాట. అవి ఇంజెక్షన్స్ చేస్తున్నాము ఈ మధ్యన. వాటి వల్ల ఏమంటే తాత్కాలికంగా మనకి ఆ అరిగిపోయే గుంజుని అరగకుండా, ఆ అరిగిపోయే గుంజుకి మరికొంత లైఫ్ ఇవ్వడానికి మన ప్రయత్నాలు కొంతవరకు చేయొచ్చు. సో అలా చేస్తూ ఉండడం వల్ల మనకున్న మోకాలు మరికొంతకాలం నడిచే అవకాశం ఉందన్నమాట. కానీ ఎప్పుడైనా అరుగుదల అనేది ఇది వ్యాధి కాదండి. అదొక ముఖ్యంగా నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ మోకాళ్ళు అరిగిపోవడం అనేది వ్యాధి అని అనుకోకూడదు. మనకు వయసుతో పాటు మనకి శరీరంలో అరిగే అన్ని అవయవాలాగే ఇది కూడా మోకాలు అరుగుదల అనమాట. ఇదేదో వ్యాధి వచ్చింది, ఆర్థరైటిస్ వచ్చింది అని చెప్పేసి కొంతమంది పేషెంట్ కొంచెం మానసికంగా బాధపడిపోతుంటారు. అందుకే అలా కాదు, మామూలుగా అరిగింది అంటే మనం కొత్త జోళ్ళు కొనుక్కున్నాడు బాగానే ఉంటాయి, 6 నెలల తర్వాత అరుగుతాయి అవి, మరి వాడతాము అరుగుతాయి, అది తప్పేం కాదు. అది అలాగనమాట, ఇది అరుగుదల. కాబట్టి ఒకసారి అరుగుదల స్టేజ్ దాటిపోయి, అంటే మనం బాగు చేసే స్టేజ్ దాటిపోయింది ఇంజెక్షన్తో అన్నప్పుడు మాత్రం ఆపరేషన్కి వెళ్ళడం మంచిదండి. ఓకే. అయితే సార్ ఇది అరుగుదల స్టార్ట్ అయింది అన్నప్పుడు మనకు పెయిన్ ఒకటేనా, ఇంకేమైనా సిమ్టమ్స్ మనం చూసుకోవచ్చా సార్? నొప్పి ఒకటేనండి, కొంచెం మోకాలు కొంచెం బిగుతుగా కూడా ఉంటుంది. అంటే ఆ కదలికలు అంత స్మూత్గా ఉండకపోవచ్చు, కొంచెం ముడిచి చాపే టైంలో అవి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. తర్వాత కొన్ని పనులు చేసేటప్పుడు, ముఖ్యంగా మెట్లు ఎక్కి దిగేటప్పుడు కానీ, చాలాసేపు కూర్చుని లేవాలంటే వెంటనే లేవలేరు, లేచి ఒక నిమిషం సేపు కాస్త సర్దుకుని మళ్ళీ ఇంకో అడుగు వేయాల్సి ఉంటుంది అనమాట. అట్లా కొంచెం బిగుతుదనం, అప్పుడప్పుడు వాపులు కూడా రావచ్చు. అలా వచ్చినప్పుడు తాత్కాలికమైన ఉపశమనాలు చేసి, బరువు ఎక్కుంటే బరువు తగ్గి వ్యాయామాలు, చిన్న చిన్న మందులు వాడితే చాలా మట్టి కంట్రోల్ చేయొచ్చండి. ఓకే
సార్ ఒకప్పటి కాలంలో అయితే ఓల్డ్ ఏజ్ వాళ్ళలోనే ఎక్కువగా చూసేవాళ్ళం నీ పెయిన్స్ కానీ ఇవన్నీ మనం. ఇప్పుడు చూసుకుంటే 30 లోపు 30+ వాళ్ళలో కూడా చూస్తూ ఉన్నాం. అయితే అలాంటి వాళ్ళకి అంటే లెవెల్ 4 వరకు వెళ్ళకుండా ముందుగానే మనం అంటే ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు మోకాళ్ళ నొప్పి మీరు అన్నది రకరకాల వయసు గ్రూపుల్లో ఉందనుకోండి, కానీ సాధారణంగా ఒక 40-50 సంవత్సరాల లోపు వచ్చే మోకాళ్ళ నొప్పులకి సాధారణంగా చాలా వేరే కారణాలు అనమాట. ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీరు రోజుకి 15 గంటలు సిస్టమ్ మీద కూర్చుని పనిచేయడానికి వచ్చే నొప్పులు ఖచ్చితంగా మోకాలు అరుగుదల వలన కాదు. అది సో అది మోకాలు అరుగుదలకి ఏం కాదు, వేరే కారణాలు అనమాట. వాళ్ళకి ఇచ్చే వైద్యం వేరు. ఈ ఆపరేషన్ అవసరమైన గ్రూప్లో ఒక చిన్న గ్రూప్ ఉందండి. అంటే ఇందాకన్న దాంట్లో వీళ్ళు ఆర్థరైటిస్ అని భయపడతారన్న దానికి కొన్ని వ్యాధి కలిగించే అంటే ఆర్థరైటిస్ కలిగించే వ్యాధులు కొన్ని ఉన్నాయి. అంటే ఉదాహరణకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. వాళ్ళకి ఏమంటే వేరే అంటే వయసులో 30 కానీ 40 కానీ 50 ఏ సంవత్సరాల్లో అయినా కూడా ఆ వ్యాధి పేషెంట్ని ఇబ్బంది పెట్టవచ్చు. వాళ్ళకి ఆ వ్యాధి వలన కీళ్ళు అరిగిపోతాయి. అప్పుడు వాళ్ళు మూలపడిపోతారు. సో వాళ్ళు 30 ఏళ్ళ 40 ఏళ్ళ అన్నది అనవసరం. ఆ వయసులో వాళ్ళు మూలపడిపోతే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏముంటుందండి? ఏముంటుంది కదా. సో ఆ వయసు వాళ్ళకి కూడా అంటే మామూలుగా మీకు అరుగుదల వలన వచ్చే నొప్పులు సాధారణంగా 50-60 సంవత్సరాల తర్వాత కానీ ఇబ్బంది ఎక్కువ పెట్టవు. కానీ ఈ వ్యాధి వలన వచ్చే అరుగుదల మాత్రం 30కి 40కి కూడా వచ్చేయచ్చు అనమాట. వాళ్ళకు కూడా ఈ ఆపరేషన్ చేస్తాం. అది చాలా తక్కువ గ్రూప్ మన భారతదేశం. మన సాధారణంగా ఎక్కువ చూసేది మాత్రం వయసుతో పాటు వచ్చే అరుగుదల. ఇంకా ఈ యంగ్ పేషెంట్స్ అంటే 30, 35, 40 సంవత్సరాల వయసు వాళ్ళకి వచ్చే అరుగుదలకి ముఖ్యంగా వ్యాయామాలు చేసి వాళ్ళు బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గించడం, ఒకవేళ స్మోకింగ్ లాంటి అలవాటు ఉంటే తగ్గించుకోవడం చేసి తర్వాత మనం చిన్న చిన్న మార్పులు అంటే వాళ్ళు ఆ వర్క్ స్టేషన్లో ఎలా కూర్చున్నారు, మోకాళ్ళు ఎలా పెట్టుకుంటున్నారు అంటే ఎర్గోనమిక్స్ అని చెప్పి చిన్న విభాగం ఉందన్నమాట. అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ కుర్చీ హైట్ ఎంత ఉండాలి, చైరు పొజిషన్ ఎక్కడ ఉండాలి, సిస్టమ్ ఎక్కడ ఉండాలన్న చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గించవచ్చండి. అది కూడా వ్యాధి అని వాళ్ళేం భయపడక్కర్లే. చిన్న చిన్నవి అంటే జస్ట్ లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్ చాలు. నిజంగా అంటే నీ పెయిన్ స్టార్ట్ అయింది అనగానే చాలా మందిలో ఎన్నో సందేహాలు సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాటన్నిటిని క్లియర్ చేసేసారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.